వెల్కమ్ బ్యాక్. మనం జనరల్‌గా గోలాంగ్‌లో 2 రకాలుగా అయితే వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. ఒకటి వేర్ కీవర్డ్ అండ్ డేటా టైప్ యూజ్ చేసి డిక్లేర్ చేయొచ్చు. అలానే ఎటువంటి కీవర్డ్ అనేది లేకుండా కూడా మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేయొచ్చు. సో, ఇది షార్ట్ కట్ వే టు డిక్లేర్ వేరియబుల్స్ అన్నమాట. సో, మనం వేరే ఏ లాంగ్వేజ్‌లో కూడా ఎటువంటి కీవర్డ్స్ అనేది యూజ్ చేయకుండా వేరియబుల్ డిక్లరేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ గోలాంగ్‌లో మనకి ఈ కోలన్ ఈక్వల్ సైన్‌తో ప్రొవైడ్ చేశారన్నమాట. సో, ఇదేమవుతుందంటే మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా వాల్యూ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన వాల్యూని బట్టి ఆ వేరియబుల్ డేటా టైప్ అనేది డిక్లేర్ అవుతుందన్నమాట. అది అది ఎవరు డిక్లేర్ చేస్తారంటే కంపైలరే ఇన్ఫర్ చేస్తారన్నమాట. సో, డేటా వాల్యూని బట్టి ఇన్ఫర్ చేస్తారు. అంటే ఊహించి దాని డేటా టైప్ ఏందనేది కంపైలరే డిక్లేర్ చేస్తారన్నమాట. సో, ఇది మనకి డే టు డే వర్క్‌లో అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కంపేరింగ్ విత్ వార్ కీవర్డ్. సో, ఈ వార్ కీవర్డ్ ఉపయోగించి వేరియబుల్స్ అనేవి మనం ఏ లొకేషన్‌లో అయినా డిక్లేర్ చేయొచ్చు. ఈవెన్ ఇన్‌సైడ్ ఫంక్షన్స్ డిక్లేర్ చేయొచ్చు అండ్ ఔట్‌సైడ్ ఫంక్షన్స్ కూడా డిక్లేర్ చేయొచ్చనమాట. సీ సో, మనం ఔట్‌సైడ్ ఫంక్షన్స్ కూడా ఈ వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చు. బట్ ఈ షార్ట్ కట్ వే డిక్లరేషన్ అనేది మనకున్న డిసడ్వాంటేజ్ ఏందంటే, దీన్ని మనం ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది డిక్లేర్ చేయలేం. అంటే గ్లోబల్ వేరియబుల్‌గా మనం దీన్ని డిక్లేర్ చేయలేమనమాట. ఇది ఎక్స్‌పెక్టెడ్ డిక్లరేషన్. సో, ఇక్కడున్న డిక్లరేషన్ సరిపోదు. సో, కంప్లీట్ డిక్లరేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుందనమాట. సో, ఈ టైప్ ఆఫ్ షార్ట్ కట్ వే డిక్లరేషన్ అనేది మనం ఓన్లీ ఇన్‌సైడ్ ఫంక్షన్ మాత్రమే చేయగలం. దట్ టూ యాస్ ఎ లోకల్ వేరియబుల్‌గా మాత్రం మనం చేయగలం. వార్ కీవర్డ్ ఉపయోగించి మీరు ఎక్కడైనా డిక్లేర్ చేయొచ్చు. గ్లోబల్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయొచ్చనమాట. సో, ఇన్ ది సేమ్ వే ఇందులో మనకి వేరే కీవర్డ్ అయితే ఏది ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు. సో, ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్‌ని మనం వేరే ప్యాకేజ్‌లో కూడా మనం యాక్సెస్ చేయలేం. సో, ఓన్లీ రిటర్న్ చేయగలం గానీ, బట్ ఈ నేమ్ అనే వేరియబుల్‌ని మనం వేరే దాంట్లో అయితే యాక్సెస్ చేయలేం. సో, అదొక ఈ డిక్లరేషన్‌తో మనకున్న డిసడ్వాంటేజ్. బట్ మనకి డే టు డే వర్క్‌లో అయితే మాత్రం ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ అయితే రాశాను. ఈ ఫర్ లూప్‌లో రేంజ్ ఆపరేటర్ అనేది ఈ అర్రే వాల్యూస్‌లోంచి ఈ అర్రే వాల్యూస్‌ని రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో, రేంజ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇండెక్స్ అను వాల్యూని రిటర్న్ చేస్తది. సో, మనం ఇక్కడ 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తున్నాం. సో, 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినప్పుడు, ఇది రిటర్న్ చేసే ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఇండెక్స్ అవుతుంది. రెండో వాల్యూ వచ్చేసి వాల్యూ అవుతదనమాట. నాట్ ఓన్లీ స్ట్రింగ్ అర్రే ఈవెన్ స్లైసెస్ గాని, లేదా మ్యాప్స్ గాని, వేరే ఏ లిస్ట్ ఆబ్జెక్ట్స్ అయినా సరే, రేంజ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ అనేది ఇండెక్స్, సెకండ్ వాల్యూ అనేది దాంట్లో ఉన్న వాల్యూ అనేది రిటర్న్ చేస్తదనమాట. సో, ఇక్కడ మనం ఈ వార్ కోడ్ ఉపయోగించి ఏమైనా వేరియబుల్ డిక్లరేషన్ ఇనిషియలైజ్ చేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. యూజింగ్ దిస్ కోలన్ ఈక్వల్‌తో మనం చాలా సింపుల్‌గా అయితే డిక్లేర్ చేయొచ్చనమాట. ఈవెన్ మనకి యాస్ కీవర్డ్ ఉపయోగించి ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసే అవకాశం కూడా లేదు గోలాంగ్‌లో. సో, మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ యాడ్ చేస్తారేమో చూడాలి. సో, దీన్ని రన్ చేసినట్టయితే మనకి వాల్యూ అయితే వస్తుంది. అలానే ఇక్కడ మనం మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఒకే లైన్‌లో అయితే డిక్లేర్ చేయొచ్చు గైస్. సో, మల్టిపుల్ డేటా టైప్స్ సంబంధించిన వేరియబుల్స్. ఇక్కడ ఏబీసీడీ 4 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. వాల్యూస్ అయితే డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఆర్డర్‌ని బట్టి ఇక్కడున్న వేరియబుల్స్ యొక్క డేటా టైప్ అనేది డిక్లేర్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ అనేది స్ట్రింగ్ ప్రొవైడ్ చేశాను. సో, స్ట్రింగ్ డేటా టైప్ అయింది. బి అనేది ఇంటిజర్, సి అనేది ఫ్లోట్ అండ్ డి అనేది బూలియన్‌గా డిక్లేర్ అయిందనమాట. సో, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన వాల్యూస్‌ని బట్టి మల్టిపుల్ వేరియబుల్స్ అనేది కూడా సింగిల్ లైన్‌లో మనం ఈ విధంగా సింపుల్‌గా డిక్లేర్ చేయొచ్చు. సో, మనకి గోలాంగ్‌లో ఆహ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిక్లేర్ మల్టిపుల్ వేరియబుల్స్ అన్నమాట. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై ఛానెల్.